ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు మాల్దీవ్స్ని ఇండియా వాళ్ళు ఎందుకు బైకాట్ చేశారు, మోడీ గారిని ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, జోకర్ అని ఎందుకు అనాల్సి వచ్చింది, ఎవరన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా సరే మన ఇండియా వాళ్ళకి మాల్దీవ్స్ అంటే మామూలుగా హనీమూన్ అంటే గుర్తొచ్చేది మాల్దీవ్స్. ఎందుకంటే అక్కడ టూరిజం మంచి ప్లేసెస్ ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, మంచి పార్కులు ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదిస్తారు. అది అంతవరకు ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాల్దీవ్స్ వల్ల మామూలుగా వాళ్ళకు జీడిపి టూరిజం వల్లనే వస్తుంది. ఎందుకంటే టూరిజం వల్లనే వాళ్ళకు మంచి ఆదాయం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే మన ప్రధానమంత్రి మోడీ గారు లక్షద్వీప్కి వెళ్ళారు. ఫస్ట్ లక్షద్వీప్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి బీచ్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ ఒక ప్రాజెక్ట్ను, ఫైబర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడానికి అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లక్షద్వీప్లో ఉన్నటువంటి పార్క్ని అలా చూస్తూ మనం ఎవరైనా సహజంగా మనకు నచ్చిందంటే ఆటోమేటిక్గా ఎవరైనా ట్వీట్ చేస్తారు సోషల్ మీడియాలో, ఇక్కడ బాగుంది అని చెప్పేసి. అట్లే ట్వీట్ చేశాడు మోడీ గారు, ట్వీట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అందరూ కూడా లక్షద్వీప్ బాగుంది అని పొగుడుతూ అట్లా బాగానే ఉన్నాయి. మామూలుగా మిగతా వాళ్ళు కూడా మన ఇండియన్ నెటిజన్స్ అంత వాళ్ళంతా మంచి ప్లేస్ అక్కడ అని కింద కామెంట్స్ పెట్టారు ట్విట్టర్లో. కానీ ఒక్కటి ఏం జరిగిందంటే ఇంకొకరు ఏం చేశారు, దానికంటే లక్షద్వీప్ కంటే మాల్దీవ్స్ ఇంకా బాగుంటాయి, బట్ లక్షద్వీప్ కూడా బాగుంటుంది అనే పెట్టాడు. అక్కడ అంతవరకు బాగానే ఉంది. కానీ కొంతమంది దీప్ని ప్లస్ మాల్దీవ్స్ని కంపేర్ చేస్తూ కామెంట్స్ పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మినిస్టర్, ఆయన పేరు వచ్చేసి జాహిద్ రమేష్, ఈయన వచ్చేసి లక్షద్వీప్ని కించపరుస్తూ మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ ఏముందని చెప్పేసి ఆయన కించపరుస్తూ ఒక ట్వీట్ అయితే చేస్తాడు. ఆ ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే డిప్యూటీ మినిస్టర్, ఆయన పేరు ఇంకొకరి పేరు వచ్చేసి అబ్దుల్లా మజీద్, ఈయన కూడా లక్షద్వీప్ని కించపరుస్తూ ఇండియాను అవమానపరుస్తూ, ఇక్కడ వచ్చింది ఇండియాను అవమానపరుస్తూ లక్షద్వీప్ను కించపరుస్తూ ట్వీట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక రకంగా ట్వీట్ చేస్తే ఇండియాని కించపరుస్తూ అక్కడ ఉన్నటువంటి మాల్దీవ్స్ను పొగుడుతూ ట్వీట్ చేసిన తర్వాత ఇంకొక డిప్యూటీ మినిస్టర్, ఆమె పేరు వచ్చేసి మరియాతే, ఆమె వచ్చేసి మోడీని, ఇందులో మామూలుగా వాళ్ళ కంట్రీని పొగుడుకొని సరే ఏదో అది వేరు, వాళ్ళ మాల్దీవ్స్ను పొగుడుతూ ప్లస్ లక్షద్వీప్ని కించపరుస్తూ ఎవరైతే మన ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారో ఆయన్ను జోకర్ అని అవమానిస్తూ ట్వీట్ చేసింది. ఇంకా ఇది మనోళ్ళు ఎట్లుంటారు, మామూలుగానే తలకాయలు వలగొట్టేటోళ్ళు ఉత్తుదానికి. అట్లాంటిది మన దేశ ప్రధాని మోదీ గారిని తిడితే ఊరుకుంటారా? ఇంకా దీంతో మన ఇండియన్ మినిస్ట్రీస్ ఆఫ్ హై కమిషన్ వచ్చేసి మాల్దీవ్స్ మినిస్ట్రీస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ దగ్గరికి తీసుకెళ్ళింది మ్యాటర్. వాళ్ళు వచ్చేసి వీళ్ళ ముగ్గురు మినిస్టర్స్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు సస్పెండ్ అయిపోయారు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ అక్కడ బుక్ చేసుకున్నటువంటి హోటల్స్ 8,000 హోటల్స్లో వెళ్తూ ఉంటారు కదా, 8,000 హోటల్స్ బుకింగ్ అయిపోయిన వాటిని రద్దు చేసుకున్నారు. 2,500 ఫ్లైట్ టికెట్లను రద్దు చేసుకున్నారు. సో దీంతో మనం ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టినప్పుడు అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మన వాళ్ళంతా బైకాట్ చేశారు. ఇది మాల్దీవ్స్ని ఇండియా ఎందుకు బైకాట్ చేసింది,